రైట్ బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ చేస్తున్న తమిళనాడు ఓటర్ నాడిని పట్టుకోవడం బ్రహ్మకైన తరమా అంటే కాదని అంటున్నాయి తాజా ఎగ్జిట్ పోల్స్. ఒకదానికొకటి పొంతన లేకుండా పరస్పర విరుద్ధంగా వెలువడినటువంటి అంచనాలు రాజకీయ పార్టీలకే కాదు సర్వే పండితులకే ఫ్యూజులు ఎదుర్కొడుతున్నాయి. డిఎంకే, అన్నా డిఎంకే, విజయ్ ఎవరికి వారు గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలు మిస్టరీ అంతా దళపతి విజయ్ చుట్టూనే తిరుగుతోంది. ఆయన చీల్చిన ఓట్లు ఎవరివి, ఆయన సృష్టించిన సైలెంట్ వేవ్ ఎవరి కొంప ముంచనుంది? ఈ గందరగోళం చూస్తుంటే తమిళనాడులో హంగు తప్పదా అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లైవ్ ద్వారా రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, చెప్పండి, మొత్తం మీద అయితే తమిళనాడు రాజకీయాలు హాట్గా నడుస్తున్నాయి. సో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా తారుమారు అవుతున్నాయి. దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు? తమిళనాడు ఓటర్ నాడి ఎవరు పట్టుకోనున్నారు? ఎస్ఐ ఇవాళ ఈ నెల 23వ తేదీన జరిగినటువంటి పోలింగ్, తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పోలింగ్ మే 4వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. అయితే పోలింగ్ ప్రక్రియ ముగిసిన పిదప నిన్న సాయంత్రం 6 గంటలకు ఎగ్జిట్ ఫలితాలు అయితే ప్రకటించారు. ఈ ఎగ్జిట్ ఫలితాల్లో కూడా దాదాపు రాజకీయ నాయకుల యొక్క రాజకీయ నాయకులకు అలాగే రాజకీయ పార్టీ చెందిన కార్యకర్తలు అంతుపట్టని రీతిలో ఉన్నాయని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఎగ్జిట్ పోల్ అనుకూలంగా ఇచ్చినట్టు కూడా స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఓటర్ నాడిని అంతుపట్టగా అయోమయ పరిస్థితులు అయితే ఉన్నదని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తోంది. రాజకీయ నాయకులు మైండ్ బ్లాక్ పోయే విధంగా ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఉండడంతో ఊహించినటువంటి అయోమయ పరిస్థితులు అయితే రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పి కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఒక పార్టీలో అంటే ఇటు డిఎంకే పార్టీ మళ్ళీ అధికారులు వస్తుందని చెప్పి కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే ప్రకటించాయి, అంచనాలు వేసి ఫలితాలు అయితే ప్రకటించాయి. వాటిలో భాగంగానే దాదాపు 130 నుంచి 140 దాకా డిఎంకేకి వస్తాయని చెప్పేసి కొన్ని సర్వే ఫలితాలు పేర్కొనగా, అలాగే మరికొన్ని సర్వే ఫలితాలు అయితే ఏడీఎంకేకి దాదాపు 70 నుంచి 125 వరకు ఏడీఎంకేకి వస్తాయని చెప్పేసి పేర్కొన్నాయి. అలాగే అదే కాకుండా దళపతి విజయ్ పార్టీకి టీవీకేకి 5 నుంచి దాదాపు 120 దాకా వస్తాయని చెప్పేసి ఎక్స్ ఫ్యాక్టర్ ఎగ్జిట్ సర్వే ఫలితాలు అయితే స్పష్టం చేశాయి. దీంతో అయోమయ పరిస్థితి అయితే నెలకొనింది. ముఖ్యంగా ఈ గతంలో ఎన్నడూ లేని విధంగా తమిళనాడు రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా దాదాపు 92.5% పోలింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఎవరు ఎక్కువ ఈ మెజార్టీ ఓటింగ్ శాతం పెరగడంతో అధికంగా ఏ పార్టీకి మొగ్గు చూపారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా యువత అలాగే మహిళలు అధిక శాతంలో ఓట్లు వేశారని చెప్పి ఎన్నికల అధికారులు అయితే స్పష్టం చేశారు. ఆ యువత ఓట్లు, మహిళల ఓట్లు ఎవరికి పడ్డాయని చెప్పి కూడా స్పష్టంగా తెలియని పరిస్థితి అయితే నెలకొనింది. అదే కాకుండా ఇటు కొన్ని పార్టీలు అభివృద్ధికి సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తూ ఉండగా మరికొన్ని అయితే పార్టీ వ్యతిరేకత ఓట్లు స్పష్టంగా ఈ సర్వే ఫలితాల్లో స్పష్టంగా చేస్తున్నాయి. అలాగే ఈ అభివృద్ధి వైపు ప్రజలు సంక్షేమం వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారా, లేదంటే పార్టీ వ్యతిరేకత వైపు ప్రజలు మొగ్గు చూపారా అన్నది ప్రశ్నార్థకంగా నెలకొనింది. ఏది ఏమైనా కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి త్రిముఖ పార్టీలు పోటీ పడడంతో, ముఖ్యంగా దళపతి విజయ్ ఎన్నడూ లేని విధంగా టీవీకే పార్టీ ఇవాళ ఎన్నికల రంగంలో నిలబడడంతో టీవీకే పార్టీ యొక్క విధానం ఏ మేరకు ఉంటుంది, వాళ్ళ ప్రభావం ఏ మేరకు ఉంటుందని చెప్పి కూడా ప్రశ్నార్థకంగా ఉండింది. ఎటు చూసినా కూడా టీవీకే పార్టీ ప్రభావం మీదనే ఓటర్ల నాడి ఆధారపడి ఉందని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఆ మేరకే ఎగ్జిట్ ఫలితాలు కూడా ఇవాళ వెలువడయ్యాయి. ఓటర్ల సర్వే ఫలితాలు కూడా కొన్ని సంస్థలు అయితే ప్రకటించాయి. దాంట్లో భాగంగానే ఇవాళ కొన్ని సంస్థలు సర్వే ఫలితాలను పరిగణలోకి తీసుకోగా టీఎంకేకి అనుకూలంగా కొన్ని, ఏడీఎంకేకి అనుకూలంగా కొన్ని, మరి ఒక సంస్థ అయితే ఎక్స్ ఫ్యాక్టర్ సంస్థ అయితే విజయ్ పార్టీకి అనుకూలంగా ప్రకటించింది. ఇలాంటి అయోమయ గందరగోళ పరిస్థితి నెలకొనడంతోనే ఎటు తెలుసుకోలేని పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ఉన్నారు, అలాగే కార్యకర్తలు ఉన్నారు. వీటన్నిటి యొక్క ఉత్కంఠతకు తెర తీయాలంటే మే 4వ తేదీన స్పష్టంగా తెలుస్తుందని చెప్పి తెలుస్తోంది. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పేసి మరోవైపు ఈ పందెం రాయలు అయితే పందాలు కాస్తున్నారు. ఈ పందాలు కాసే జోరు మరోవైపు సాగుతూ ఉంది. అలాగే ఈ ఎగ్జిట్ ఫలితాలతో మరో గందరగోళ పరిస్థితి అయితే రాజకీయ నాయకులు, తమిళనాడు రాజకీయ నాయకుల్లో గందరగోళ పరిస్థితి అయితే నెలకొనిందని చెప్పి కూడా తెలుస్తుంది. ఈ గందరగోళ పరిస్థితి కారణంగానే ఎటు ఓటర్ నాడిని స్పష్టంగా తెలుసుకోలేని పరిస్థితి అయితే ప్రస్తుతం తమిళనాడు అంతటా కూడా చర్చ సాగుతోంది. ఏ దుకాణం వద్ద చూసినా, ఏ టీ అంగడి వద్ద చూసినా ఈ సర్వే ఫలితాల మీదనే విస్తృతంగా చర్చ అయితే సాగుతూ ఉందని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఈ మేరకు ఈ ఎగ్జిట్ ఫలితాల్లో అయోమయ ధోరణిని అయితే సృష్టించాయని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ అయోమయ ధోరణికి
ఫుల్ స్టాప్ పడేది మే 4వ తేదీన ప్రకటించే ఫలితాలే ఫుల్ స్టాప్ పడితే స్పష్టంగా తెలుస్తుంది. అంతవరకు ఈ చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉంటుందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. సాయి, థ్యాంక్ యూ రవివర్మ.